నమస్తే అండి, నా పేరు దిల్జిత్ అండి. మనం ఉన్న గ్రామం మెల్లెంపూడి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా అండి. మన దగ్గర నాటుకోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు ఉంటాయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం కడక్నాథ్ కోళ్ళు గురించి చేసామండి. ఇప్పుడు నాటుకోళ్ళ గురించి చెప్తానండి నేను. మనకి నాటుకోళ్ళు ఒక 1000 కోడి దాకా ఉందండి. ఈ నాటుకోళ్ళు అనేది మనం రైతుల దగ్గర నుంచి సేకరించామండి. మనకి పల్లెటూరులో అక్కడక్కడ పెంచినప్పుడు 10 కోళ్ళు, ఒక 20 కోళ్ళు, 30 కోళ్ళు అలా ఎవరి దగ్గర ఉన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సేకరించి మనం వాటిని డీబీకింగ్ చేసి వ్యాక్సిన్ చేసి కేజెస్లోకి వేసామండి కోళ్ళని. ఇప్పుడు మీకు కనపడుతున్న కోళ్ళన్నీ నాటుకోళ్ళేనండి. అందుకని రకరకాలుగా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఒకటి కొంచెం అటు ఇటుగా నాటుకోడి అనిపిస్తుంది, ఒకటి కొంచెం బాగా లావుగా అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల ఫార్మర్స్ రకరకాల ప్లేసెస్ నుంచి తెచ్చామండి. ఈ నాటుకోడి అనేది ఇప్పుడు ఈ నాటుకోడిని ఏంటంటే ఏసీలు అంటారండి ఇంగ్లీష్లో. ఈ ఏసీలు అనేది ఏంటంటే మనకి వైజాగ్లో ఒక రకంగా ఉంటుంది, భీమవరం వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, నెల్లూరు వెళ్ళేసరికి ఒక రకంగా ఉంటుంది, తమిళనాడు వెళ్ళేసరికి ఇంకో రకంగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నాటుకోళ్ళే. కానీ ఏంటంటే మ్యాన్ మేడ్ సెలక్షన్లో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ స్టైల్స్లో సెలెక్ట్ చేసుకున్నారు కనుక ఎక్కడికక్కడ చేంజెస్ వచ్చినాయి. విజయనగరం కోళ్ళు ఒక రకంగా ఉంటాయి, భీమవరం కోళ్ళు ఒక రకంగా ఉంటాయి, నెల్లూరు కోళ్ళు ఒక రకంగా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మ్యాన్ మేడ్ సెలక్షన్లో డిఫరెంట్ వారి అవసరాలకి రకరకాలుగా చేసుకున్నారు కోళ్ళు అనేది. వీటిని అన్నింటినీ డీబీకింగ్ చేసి వ్యాక్సిన్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసిన తర్వాతే ఈ కేజెస్లో అలవాటు చేసామండి. మన దగ్గర నాటుకోడి గుడ్లు, కడక్నాథ్ కోడి గుడ్లు రెండు దొరుకుతాయండి. ఇప్పుడు మనం బయట నుంచి కోళ్ళు సేకరించగానే ఫస్ట్ వెంటనే ఒక 3-4 డేస్లో డీవార్మింగ్ అండి. నెక్స్ట్ లసోటా చేస్తామండి. లసోటా తర్వాత ఆర్డీ స్ట్రెయిన్ చేస్తామండి. ఆర్డీ తర్వాత కిల్డ్ వ్యాక్సిన్స్ చేస్తామండి. ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలండి. చేస్తేనే మనకు కోడి ఇమ్యూనైజ్ అవుతుందండి. మనం ఫ్లాక్ని మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకి 10 కోళ్ళు 20 కోళ్ళు ఉన్నాయి అనుకోండి, డిసీజ్ వస్తే పోయినాయి అనుకుంటాం. ఇప్పుడు మనం ఇంత సేకరించి ఇంత చేసిన తర్వాత మన ఇమ్యూనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కోడి హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇమ్యూన్గా ఉంటే మనకి డిసీజెస్ అటాక్ అవ్వవు. ఇమ్యూనిటీ తగ్గితేనే డిసీజెస్ అటాక్ అవుతాయి. సో మనం ఏంటంటే ఇమ్యూనిటీ బిల్డప్ చేయాలి ఫస్ట్ కోడికి. ఆ ఇమ్యూనిటీ బిల్డప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఏంటంటే వ్యాక్సిన్స్ అన్ని షెడ్యూల్ ప్రకారం చేసుకుని వెళ్ళి అన్నీ అయిన తర్వాత వాటిని కేసులోకి అలవాటు చేస్తాం. ఈ నాటుకోడి పిల్లల్ని మనం సేకరించిన తర్వాత ఫస్ట్ వాటిని మనం కింద డీప్ లిటర్ షెడ్లో వేసుకుంటామండి. నేల మీద షెడ్లో వేసుకుంటాం. పిల్లలన్నీ నేల మీద ఉంటాయి. వీటిలన్నిటికీ చక్కగా మంచిగా మన ఫీడ్ అంటే ఇప్పుడు అక్కడ బయట తిరిగి రకరకాలు తింటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు మనం వేసే మేతకి అవి అలవాటు పడేటట్టు, ఈ మేత బాగుంటుంది రుచి, కానీ వాటికి అలవాటు పడేటట్టు మనం వాటిని అలవాటు చేసి కోడిని అవి తిని నేల మీద సెట్ అవ్వగానే వాటికి ఫస్ట్ డీబీకింగ్ చేసుకోవాలండి కోడికి. డీబీకింగ్ ఎందుకంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ రోల్ ప్లే చేస్తాం. పక్క కోడిని పొడిసి చాలా ఇబ్బంది కలిగించింది పక్క కోడికి. ఏకలు పీకేయటం, ఇప్పటికి ఎంత చేసినా ఇంకా పీకేస్తూనే ఉంటాయండి ఏకలు. కాకపోతే ఏంటంటే ఏక వరకు వెళ్ళిద్ది, ముక్కు ఉంటే సరే డ్యామేజ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుందండి. సో ఏంటంటే మనం ఫస్ట్ డీబీకింగ్ చేసుకోవాలండి కోడికి. డీబీకింగ్ చేసుకుని కుదిరితే రెండోసారి కూడా చేసి తర్వాత వాటిని ఈ వ్యాక్సిన్ షెడ్యూల్స్ అన్ని ఫాలో అయ్యి చేసిన తర్వాత మాత్రమే మనం వాటిని కేజీలోకి వేస్తాం. మనం కేజీలోకి వేసేసరికి 5-5.5 నెలల వయసు వస్తుందండి కోడికి. ఒక 5-5.5 నెలల వయసు రాగానే కోడిని కేజీలోకి వేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో 1-2 నెలలు టైం పడుతుందండి. ఆ 2 నెలలు టైం తీసుకుని కోడి మెల్లిగా అలవాటు పడి అప్పుడు గుడ్డు పెడతాం మొదలెడుతుంది. మనకి కోడి గుడ్డు పెట్టేసరికి ఒక 6.5-7 నెలలు పడుతుందండి నాటుకోడి కూడా గుడ్డు పెట్టాలండి. దాన్ని బట్టి మనం చూసి కరెక్ట్గా ప్లాన్ చేసి వేసుకోవాలండి కోడిని. వీటికి ఇచ్చే మేతలు అండి ప్రధానంగా మొక్కజొన్న, చీరు, తౌడు, అలాగే డిఓబి, ఆయిల్డ్ రైస్ బ్రాండ్, డీఆయిల్డ్ రైస్ బ్రాండ్ రెండు ఇస్తామండి. అలాగే కొంతమేర సజ్జలు, జొన్నలు, ఇంకా వివిధ చిరుధాన్యాలు కూడా ఇస్తామండి. మేము అన్నీ కలిపి సమపాళల్లో కలిపి కోడికి సరైన పౌష్టికాహారం అందిస్తేనే అది ఎదుగుదల, దాని పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుద్ది. ఫస్ట్ మెయిన్గా కేజీలోకి వెళ్ళగానే కోడి నీళ్లు తాగడం, మేత తినడం అలవాటు పడాలి. ఎందుకంటే అది తింటేనే నెక్స్ట్ స్టేజ్కి అది వెళ్ళగలుగుద్ది కోడి గుడ్డు పెడుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళగానే నీళ్లు తాగడం అండి. నీళ్ళు అనేది నిప్పుల్స్లో వస్తూ ఉంటాయి. ఆ నిప్పుల్లో వాటర్ తాగాలనేది దానికి అలవాటు అవ్వాలి కోడికి. అలవాటు అయితేనే ఆ కోడి నీళ్లు తాగగలుగుతుంది, నీళ్లు తాగితే మేత తినగలుగుద్ది. ఈ రెండు కరెక్ట్గా మనం చేయగలిగితే కోడి మెల్లిగా సెట్ అవుతుంది. వేసిన కనీసం ఒక 20 నుంచి నెల రోజులు టైం తీసుకుంటుందండి కోడి సెట్ అవ్వడానికి కేజెస్లో. వీలైనంత వరకు తక్కువ బరువులో ఉన్నప్పుడే మనం కేజెస్లు వేసుకుంటే కోడి తొందరగా సెట్ అవుతుంది కేజెస్లో. ఈ నీళ్లు తాగడం అనేది మనం 1-2 సార్లు చూపిస్తే కోళ్ళు మెల్లిగా తాగడం మొదలు పెడతాయండి. అయితే అలా మనం తాగేలాగా ఎంకరేజ్ చేయాలండి కోడిని. చూపిస్తూ ఉండాలి. ఒక 4-5 రోజుల పాటు కోడికి నీళ్లు చూపించాలి, తర్వాత మేత చూపించాలి. ఇలా చూపిస్తూ ఉంటే అది తిని దాని మీద నుంచుని సెట్ అవ్వగలుగుతుంది కోడి.
మనం ఈ నాటుకోడిని ఫస్ట్ మనం మెయిన్ పర్పస్కి సేకరించింది ఎందుకంటే గుడ్డు కోసమేనండి. మన కస్టమర్స్ ఏంటంటే మెయిన్గా గుడ్డు కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. నాటుకోడి గుడ్డు దొరకడం అనేది చాలా అరుదు. అది కోడిని చూసిన తర్వాత ఇంకా బాగా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఈ బ్రౌన్ ఎగ్స్కి నాటుకోడికి ఎంత తేడా ఉంటుందో నాటుకోడి గుడ్డు విత్ కోడిని చూసిన తర్వాత ఇంకా బాగా నమ్మకం కుదురుతుందండి కస్టమర్కి. అందుకని కస్టమర్ వచ్చి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మన గుడ్లు నెక్స్ట్ సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. మనం బ్రౌన్ లేయర్ వేసుకున్నాం, బ్రౌన్ లేయర్ కూడా బాగానే పెడుతుందండి, బాగానే మెయింటైన్ చేయొచ్చు. కానీ ఏంటంటే బ్రౌన్ లేయర్ కంటే కూడా నాటుకోడి ఇంకా ఇంకో రెట్టి ఎక్కువ. మనకి సంవత్సరం మొత్తం మీద అది పెట్టే గుడ్లు ఒక 120-130 గుడ్లు మించి రావండి నాటుకోడి. ఏదైనా అంతేనండి, నాటుకోడైనా కడక్నాథైనా ఒక 10 అటు ఇటు పెడుతుంది. కాకపోతే ఏంటంటే గుడ్లు కొంచెం పెద్దగా వస్తాయండి. నాటుకోడి కడక్నాథ్ కొంచెం చిన్నగా వస్తుంది ఒక రవ్వ. కానీ ఏంటంటే ఈ కడక్నాథ్ ఏమో అడికోడికి దగ్గర, నాటుకోడి ఏమో మనకి చుట్టూతా తిరిగే సరౌండింగ్స్లో ఉన్న కోడి అండి. ఈ కోళ్ళు మామూలుగానే పొదుగుతాయండి, పిల్లలు చేస్తే అన్నీ మామూలే. కాకపోతే ఏంటంటే మనం మెయిన్గా గుడ్డు పర్పస్ కనుక వాటిని మెయిన్గా ఫస్ట్ కేజీలో అలవాటు చేసామండి. కేజీలో అలవాటు చేసి ఎగ్ కలెక్షన్ నీట్గా ఉంటుందనే ఉద్దేశంతో, ఎగ్స్ కూడా నీట్గా వస్తాయనే ఉద్దేశంతో మెయిన్గా కేజీలో వేసామండి వాటిని. మనకి మెయిన్గా ఏంటంటేనండి నాటుకోడి కూడా చాలా ఇమ్యూన్ రెసిస్టెంట్ అండి. ఇమ్యూన్ రెసిస్టెంట్ చాలా ఇంపార్టెంట్. కోడి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఇంకా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే అది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతుంది. మనకి ఏంటంటేనండి ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మామూలు లేయర్ షెడ్స్లో కానీ బ్రాయిలర్ షెడ్స్ కానీ చూసినప్పుడు ఏంటంటే ఎక్కడో దూరం నుంచి కోళ్ళ ఫారాలు ఉన్నాయని కానీ మెయిన్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ స్మెల్ రాకుండా మెయిన్గా అసలు ఫీడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి ప్రాపర్గా వెళ్ళడానికి ఏంటంటే మనం ప్రోబయోటిక్స్ యూస్ చేస్తాం. ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్, లాటిక్ యాసిడ్ బ్యాసిలస్ అని, బ్యాసిలస్ స్పీషీస్ అని అవి ఉంటాయండి. అవి ఏంటంటే కాస్త ఆ లిటర్లో వెట్నెస్ కూడా తగ్గించుద్దండి. కోడి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తీసుకున్న ఫీడ్ ప్రాపర్గా యూటిలైజ్ అవ్వడానికి జరుగుతుంది. కోడికి కూడా ఇమ్యూనిటీ అనేది ఇంటెస్టైన్ నుంచి డెవలప్ అవుతుందండి ఎప్పుడు. సో తీసుకున్న ఫీడ్ నుంచే డెవలప్ అవ్వాలి. సో ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా మనకి ఏంటంటే ఎప్పుడైతే ఇంటెస్టైన్లో ఉన్నాయో అవి బాగా వృద్ధి చెంది మనకి కోడి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. సో ఏంటంటే ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కోడికి. హెల్త్ ఎంత బాగుంటే అది అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ పర్ఫామ్ చేయడానికి మనం అన్ని విధాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. అలాగే మనం వాటర్లో జింజర్ వాటర్ కానీ గార్లిక్ వాటర్ కానీ ఇస్తూ ఉండాలండి అప్పుడప్పుడు. అదేమవుద్దంటే ఒకసారి ఇంట్రెస్ట్ అన్ని ఫ్లష్ చేసిద్ది. అలాగే బెల్లం నీళ్ళని దాన్ని కొంచెం ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు బాగా ఎండగా ఉంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది కోడి, కొంచెం ఏదన్నా ఆ జింజర్ వాటర్ కానీ గార్లిక్ వాటర్ కానీ ఒక్కసారి అలా ఇచ్చామనుకోండి కొంచెం ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తుంది కోడి. ఇలా మనం అలా మంచిగా మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే డిసీజెస్ రాకుండా ఉండాలి. ఎంత డిసీజ్ రాదని తెలిసినా కూడా మనం సరౌండింగ్స్ శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఇప్పుడు చుట్టూతా బయట ఈ కాకులు వాళ్ళతో కానీ కొంగలు వాళ్ళతో కానీ అలాంటివి చూడకుండా, అలాంటివి లేకుండా మంచిగా సరౌండింగ్స్ అంతా నీట్గా ఉండేటట్టు చూసుకుని అన్నీ చక్కగా ఉండేటట్టు అయితే మనకి వీలైనంత వరకు డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. మనకేంటంటేనండి ఒక కోడి నెలకు వచ్చి సుమారుగా ఒక 10 నుంచి 12 గుడ్ల దాకా పెడతానికి ఆస్కారం ఉందండి. అది కొత్తలో అయితే ఇంకొంచెం వయసు పెరిగే కొద్దీ ఇంకొంచెం తగ్గుతుందండి. ఒక 8 గుడ్లు, 9 గుడ్లు, 6 గుడ్లు అలా తక్కువ. వీలైనంత వరకు ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే కోడి పెరిగే కొద్దీ కొద్దిగా గుడ్డు తక్కువ పెడుతుందండి. మనకేంటంటే కోడి వచ్చి డైలీ ఒక 150 నుంచి 200 గ్రామ్స్ దాకా ఫీడ్ తీసుకుంటుందండి. అలాగే మనకి 1000 కోళ్ళ మీద డైలీ ఒక 300 ఎగ్స్ దాకా వస్తాయండి సుమారుగా. కొంచెం అటు ఇటు కంటే 300, 320 ఎగ్స్ అలా వస్తాయండి, 330. ఎప్పుడన్నా వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటే 350 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయండి. లేదంటే ఇక ఒక 300 ఎగ్స్ మీద యావరేజ్గా మనకి వస్తాయండి గుడ్లు. ఈ కోళ్ళకి ఏంటంటేనండి మనం ఖర్చు అనేది ఎలా అని పర్టికులర్గా చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోళ్ళు మన దగ్గర పెరిగినాయి కాదు, మనం బయట వేరే రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చినాయి కోడి పిల్లల్ని సేకరించి మళ్ళీ వాటికి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కింద వ్యాక్సిన్స్ అవి చేస్తామండి. అన్నీ సెట్ అవ్వాలి. మళ్ళీ ఆ సెట్ అయినాటికి డీవీకింగ్ చేసి కేజెస్లోకి వేయాలి. ఇప్పుడు మామూలు కోడి అనుకోండి, మామూలు ఫీడ్ అనేది ఒక 150 నుంచి 200 గ్రామ్స్ ఫీడ్ తీసుకుంటుంది. దానివల్ల అది కొంచెం వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. కోడి మళ్ళీ వెయిట్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. అందుకని కొంచెం ఈ ఎకనామిక్స్ అనేది ఏంటంటే ఈ కోడిలో కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంటుందండి. మనం పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటుందని చెప్పలేం. నేను మొదట్లో కొంచెం ఈ మార్కెటింగ్ విషయంలో కొంచెం సపరేట్ ఫీల్డ్ కనుక నేను మొదటి నుంచి మార్కెటింగ్లోనే ఉన్నాను. కానీ ఈ పౌల్ట్రీ సెగ్మెంట్లో నేను వచ్చిన తర్వాత కొంచెం మార్కెటింగ్లో కొంచెం అటు ఇటు కొద్దిగా తడబడ్డారు. కానీ ఏంటంటే తర్వాత జనాలకి హెల్త్ అవేర్నెస్ పెరిగి పబ్లిక్కి బాగా
కరోనా వచ్చిన కాడి నుంచి హెల్త్ బాగుండాలన్న ఉద్దేశంతో ఇంకా అవేర్నెస్ పెరిగి వాళ్ళు వచ్చి చూసుకుని వాళ్ళు సాటిస్ఫై వచ్చి తీసుకున్న తర్వాత మనకి మౌత్ పబ్లిసిటీ ద్వారా పెరగడం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 or 2 years కాకుండా ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నానండి. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఉంటున్నానంటే మరి మెయింటెనెన్స్ అనేది గుడ్ సెట్ ఆఫ్ కస్టమర్స్ ఉండటం వల్లే మనకి నడవగలుగుతున్నాం. లేదంటే మామూలుగా కొత్తలో ఇంత పెద్ద లార్జ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరిగేది కాదు. సో ఏంటంటే మనకి వచ్చి చెక్ చేసుకుని ఓకే అన్న తర్వాతే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. నా సజెషన్ అయితేనండి, ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక 100-200 కోళ్ళు తెచ్చుకుని వాళ్ళే సొంతగా చేసుకుని మెల్లిగా బాగుంది అన్న తర్వాతే మెల్లిగా ముందుకు వెళ్ళటం మంచిదండి. నా ఉద్దేశం అయితే మార్కెట్ని అంచనా వేసుకుని ముందుకెళ్ళటం మంచిది. ఇప్పుడు ఎక్కువ కోళ్ళు ఉన్నాయి కనుక నా దగ్గర ఒక జోడు మనుషులు ఉంటారండి. దాన్ని బట్టి ఇప్పుడు మనం వాల్యూమ్ చేసేటట్టయితే మనం ముందుకెళ్ళచ్చు. కానీ ఈ మెల్లిగా ఒక 100-200 చేసేటప్పుడు ముందు మనం సొంతగా చేసుకుని దాంట్లో లోటుపాట్లు ఏంటో తెలుసుకుని మనం అమ్మగలమా లేదా అనేది ఫస్ట్ తెలుసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళటం అనేది మంచిదని నా ఉద్దేశం అండి. ఒకసారి పెట్టే ముందు ఆలోచించుకుని మార్కెట్ని అంచనా వేసుకుని బేరూజు వేసుకుని మీ సరౌండింగ్స్లో అంతా మార్కెట్ సర్వే చేసుకుని ముందుకెళ్ళటం ఉత్తమం అని చెప్పి నా సజెషన్ అండి. మీరు దాన్ని బట్టి చూసి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.